హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా టెట్ పేపర్స్ ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 2024 ఫిబ్రవరి 28వ తారీఖు షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆల్రెడీ టెట్కి సంబంధించి అక్టోబర్ 2024లో జరిగినటువంటి అన్ని పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అవి ఆల్రెడీ మనం ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. ఎవరికైనా అవసరమైతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 91 నుంచి మనకి టెట్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మ్యాథ్స్, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఎంత సొమ్ము ఉందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ నా దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు. నాకు ఒకవేళ 200 ఇచ్చి ఉంటే అప్పుడు ఎంత అవుతుందని అంటున్నాడు, 780 అవుతుంది అని అంటున్నాడు. ఇవన్నీ బీజీఏ గణితానికి సంబంధించి మనకి చెప్పచ్చు. ఎంత ఉందో నా దగ్గర తెలియదు, దానికి 200 నువ్వు నాకు ఇస్తే అప్పుడు నా దగ్గర ఉన్నది ఎంత అవుతుంది అంటున్నాడు, 780 అవుతుంది అంటున్నాడు. కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ 200 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 780లో నుంచి 200 మైనస్ చేస్తే 580 రూపీస్ నా దగ్గర స్టార్టింగ్ లో ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 92, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చింది. అంటే 5 కేజీ అమ్మడం వల్ల 960 రూపీస్ వచ్చాయని అంటున్నాడు. ప్రతి కిలో అంటే ఒక్కొక్క కేజీ ఆమెకు ఎంత డబ్బు వచ్చిందని అంటున్నాడు. ఓవరాల్ గా ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. టోటల్ గా 960 రూపీస్ వచ్చింది. ఎన్ని కేజీలు అమ్మడం వల్ల, 5 కేజీలు అమ్మడం వల్ల. కాబట్టి 5 కేజీలతో మనం డివైడ్ చేస్తే అప్పుడు ఈ ఒక్కొక్క కేజీకి ఎంత అమౌంట్ వచ్చిందో తెలుస్తుంది. 5 1s, ఇక్కడ 5 1s 5, ఇంకా 4 6 46, 5 9s 45, ఇంకా 1 ఉంటుంది, 1 పక్కన 0 ఉంటే 10, 5 2s 10. అంటే ఒక్కొక్క కేజీ 192 రూపీస్కి అమ్మడం అయితే జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 93, ఇక్కడ సింప్లిఫై చేయమంటున్నాడు. ఇక్కడ ఒక ఈక్వేషన్ లా ఇచ్చాడు, ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం సింప్లిఫికేషన్ చేయాలంటే మొత్తం న్యూమరేటర్స్ అన్ని ఇంటూ చేసి డినామినేటర్స్ అన్ని ఇంటూ చేస్తే మనకి కష్టం అయిపోద్ది. కాబట్టి ఎక్కడిదక్కడ మనం ఈజీగా డివైడ్ చేయడానికి చూడాలి. 5 1s 5 3s. ఇప్పుడు కిందన మనకి డినామినేటర్లో 9 ఉంది, 3 × 3 9 కదా. అంటే ఈ 3 × 3కి ఇక్కడ 9కి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 1s 4 4s, నెక్స్ట్ 7 1s 7 2s. నీకు ఫైనల్గా ఏం మిగిలింది, 2 1s 2 2s. నీకు 1 మిగిలింది. పైన అంతా నువ్వు గమనిస్తే పైన ఏమో 1 మిగిలింది, కిందనంతా గమనిస్తే 2 మిగిలింది. అలాగే ఇక్కడ మైనస్ అనేది ఉంది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ప్లస్ స్పెషల్గా రాయాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ 1/2 అయితే వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూస్తే మనకి ఇక్కడ బీజీయ సమాసము ఆల్జీబ్రాక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దానికి సాధించండి జెడ్ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి, మనము ఇక్కడ ఉండేటటువంటి 9 డినామినేటర్ లో ఉంది, అటువైపు వెళ్తే జెడ్కి ఇంటూ అవుతుంది. కాబట్టి 9 × Z ఈజ్ ఈక్వల్ టు 4కి ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి Z + 5 డినామినేటర్ లో ఉంది కదా, అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 4 × Z + 5, 4 × Z 4Z ప్లస్ 4 × 15 60. 4Z అటు వెళ్తే మైనస్ అవుతుంది. 9Z లో నుంచి 4Z మైనస్ చేస్తే 5Z, 5Z ఈజ్ ఈక్వల్ టు 60. 5 1s 5 12s. అంటే నీకు కావాల్సినటువంటి జెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 12 అనేది వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95, ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును. పరిపూర్ణమైనటువంటి ఘనము, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పొచ్చు. డిఎస్సి లెవెల్లో కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు. మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ తో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 11 తోటి 11 1s 11 0s 11 8s. అంటే 11 తోటి 108 టైమ్స్ పోయింది. నెక్స్ట్ ఇప్పుడు 4 తోటి 4 2s 8, 10లో 8 పోతే ఇంకా 2 ఉంటుంది. 2 పక్కన 8 అంటే మనకి 28, 4 7s 28, 27 అంటే 3 9s 3 3s. అంటే ఓవరాల్గా నీకు 1188ని ఏ విధంగా రాయొచ్చు, 11 ×
4ని నేను 2 స్క్వేర్గా రాస్తాను ఇంటూ 3 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 క్యూబ్. ఇప్పుడు నీకు ఏం అవ్వాలి అని అంటున్నాడు, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి. ఘనము అంటే క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అంటే ప్రతి దాన్ని కూడా క్యూబుల్లో మనం మార్చుకోవాలి. ఇక్కడ క్యూబుల్లోనే ఉంది, ఇది మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది క్యూబ్ లేదు, ఇక్కడ కూడా క్యూబ్ లేదు. మనం మరి దేంతో డివైడ్ చేసిస్తే ఒక్క క్యూబ్ మాత్రమే ఉంటుంది. క్యూబుల్లో ఉన్నవి ఉండాలి మనకి, ఎందుకు పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి కాబట్టి. నేను దేంతో డివైడ్ చేస్తానంటే ఇక్కడ 11 ఉండకూడదు, అలాగే 2 స్క్వేర్ కూడా ఉండకూడదు. అప్పుడు దీని మొత్తాంతో నేను డివైడ్ చేస్తే ఇదంతా క్యాన్సిల్ అయిపోయి నీకు ఇక్కడ ఏం మిగులుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ మిగులుతుంది. నీకు భాగించనా అంటే ఏ నెంబర్తో నువ్వు భాగిస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందని అంటున్నాడు. కాబట్టి 11 ఇంటూ 2 స్క్వేర్తో నేను డివైడ్ చేయాలి. 11 అంటే 11, 2 స్క్వేర్ అంటే 4. 11 ఇంటూ 4 44 అవుతుంది. అంటే ఈ 1188 నేను 44తో డివైడ్ చేస్తే అది నీకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 రూపాయలు ఆదా చేస్తుంది. ఆదా చేయడం అంటే సేవ్ చేయడం అనమాట. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి రేషియో అంటున్నాడు. సీమ సంపాదించే డబ్బు ఎంత సంపాదిస్తుంది, 1,50,000. దానికి రేషియో దేనితో కట్టమంటున్నాడు, పొదుపు చేసే డబ్బుతో కట్టమంటున్నాడు. ఎంత సేవింగ్ చేస్తుంది, 50,000. ఇక్కడ 3 zeros 3 zeros 1 0 1 0. అప్పుడు ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 1s 5 3s. కాబట్టి ఓవరాల్ గా నీకు రేషియో ఏమొచ్చింది, 3:1 అనేది మనకు కావాల్సినటువంటి రేషియో అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97 1/10 మనకి పర్సంటేజ్ శాతంలోకి మార్చండి అని అంటున్నాడు. ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి పర్సంటేజ్ లోకి మార్చమని అన్నాడు అంటే ఇంటూ 100 చేయాలి. 1/10 ఇచ్చాడు, దీన్ని మనకి పర్సంటేజ్ లోకి మార్చమంటున్నాడు కాబట్టి ఇంటూ 100. 10 1s 10 10s అంటే నీకు ఓవరాల్ గా ఏమొస్తుంది, 10% అయితే వస్తుంది. అదే నీకు ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చేసి ఫ్రాక్షన్ లోకి మార్చమంటే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే బై 100 చేయాలి. అంటే ఆల్రెడీ 10 ఉంది, పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాలి కాబట్టి బై 100 చేయాలి. అప్పుడు 10 1s 10 10s అంటే నీకు ముందు ఉండేటటువంటి 1/10 ఎక్కడ వచ్చింది అంటే 1/10 పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. అదే 10% ని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే బై 100 చేయాలి. ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 1/10 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 చూస్తే, ఒక వస్తువు ప్రకటన వల్ల 840 రూపాయలు, మార్కెట్ ప్రైస్ ఏమో 840 రూపీస్, అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైస్ 714 రూపీస్ అయితే రుసుము పర్సంటేజ్ ఎంత అని అంటున్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఎప్పుడూ కూడా మనం ప్రకటన వెల మీద కనుక్కోవాలి. కాబట్టి ప్రకటన వెల మీద కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత 840, దాంట్లో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, 840 చెప్పాడు కానీ 714కి అమ్మేశాడు. కాబట్టి ఆ రెండింటితో డిఫరెన్స్ డిస్కౌంట్ అవుతుంది. 840 714. అప్పుడు నీకేమొస్తుంది, 10 1s 4 తీస్తే 6, 3 1s 1 తీస్తే 2 1 126 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మనకి పర్సంటేజ్ అడిగాడు కదా, ఇంటూ 100. డిస్కౌంట్ ని ఎప్పుడూ కూడా మనం మార్కెట్ ప్రైస్ మీద చేయాలి. మనకి రుసుము శాతము డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు, ఇంటూ 100 చేయాలి. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు నీకు దేంట్లో డివైడ్ అవుతుంది, 14 6s 84, 14 9s 3 2s 3 3s. ఇక్కడ 2 ఉంది 10 ఉంది, 2 1s 2 5s. అప్పుడు ఓవరాల్ గా 3 into 5 మిగిలింది 15%. అంటే డిస్కౌంట్ అనేది 15% ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూస్తే, 2 సంవత్సరాల్లో మనకి 56,000 అమౌంట్ అనేది ఉంది. దానిపై వచ్చిన వడ్డీ ఇంట్రెస్ట్ 280 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి దీన్ని I = PTR/100 ఈ ప్రకారంగానైనా చెయ్యొచ్చు. ఈ విధంగా చేద్దాం. ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు, 280. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 56,000. ఇంటూ టీ అంటే టైం, ఎంత టైం అంటున్నాడు, 2 years. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 1 0 1 0 క్యాన్సిల్, 25 1s 25 2s. అప్పుడు R = నీకు 2 into 2 4, ఇటువైపు వస్తే 1/4 అవుతుంది. మరి 1/4 అంటే అర్థం ఏంటి, 0.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మనం R వాల్యూని చెప్పొచ్చు, 0.25. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీన్నే మనం ఇంకా ఏ విధంగా చేయొచ్చు, మనకి 2 years కి
మనకి 2 ఇయర్స్కి 280 రూపీస్ అని అంటున్నాడు. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 140 రూపీస్ అవుతుంది. 140 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా మనం కొనుక్కోవాలి. 56,000 ఏమో 100% అవుతుంది. ఎందుకు? ఇది ప్రిన్సిపల్ కాబట్టి. మరి దీంట్లో ఈ అమౌంట్లోనే 140 రూపీస్ నువ్వు ఎంత పర్సంటేజ్ కనుక్కుంటే అదే నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. నేను 1 ఇయర్కి ఎందుకు తీసుకున్నాను? ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. కాబట్టి నీకు వచ్చిన పర్సంటేజ్ 1 ఇయర్కే వస్తుంది. నీకు 140 ఎందుకు వేసాను? 2 ఇయర్స్కి 280 అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి మనం కనుక్కోవాలి. కాబట్టి 280లో 1 ఇయర్ కంటే అందులో ఆఫ్ కదా, కాబట్టి 140 ఇదంతా తెలుసుకోవాలి. 56,000 100% అయినప్పుడు అందులో పర్సంటేజ్ తగ్గింది, మనకి తగ్గింది కాబట్టి ఇక్కడ నీకు అమౌంట్ తగ్గింది కాబట్టి పర్సంటేజ్ కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 140 బై ఎక్కువ 56,000 ఇంటూ 100. 3 zeros క్యాన్సిల్. 14 1s 14 4s. అప్పుడు నీకేం మిగిలింది? 1/4 మిగిలింది. 1/4 అంటే అర్థం ఏంటి? 0.25. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.25గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా కూడా మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూస్తే 1/4 ప్లస్ 0/4 సూక్ష్మ రూపంలో రాయని అంటున్నాడు. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 0/4 ఉంది. మనకి న్యూమరేటర్ లో 0 ఉండి డినామినేటర్లు ఎంత ఉన్నా కూడా దాని వాల్యూ మొత్తం మనకి 0 అయిపోతుంది. కాబట్టి 1/4 ప్లస్ ఇటువైపు దీని వాల్యూ మనకి 0. కాబట్టి టోటల్ గా మనకి ఏం మిగులుతుంది? అప్పుడు 1/4 మిగులుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇక్కడ ఇంటూ ఇచ్చాడని అనుకోండి, 1/4 ఇంటూ 0/4 అంటే 0 అని చెప్పాం. కాబట్టి 0తో ఈ దేన్ని ఇంటూ చేసా నీకు ఫైనల్ ఆన్సర్ 0 వస్తుంది. అప్పుడు నీకు ఆన్సర్ 0 అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కదా, కాబట్టి 1/4కి 0ని ప్లస్ చేసినా 1/4 వస్తుంది. అందుకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 క్వశ్చన్ చూస్తే ఇక్కడ దత్తాంశంలో ఈ విధంగా రాసులు ఇచ్చాడు. దీని తాలూకా మోడ్ అంటే బాహులకం కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 3 బాహులకం అంటే ఏంటి? ఇచ్చిన దత్తాంశంలో ఏదైతే మనకి అబ్జర్వేషన్ రాసి ఎక్కువ సార్లు రిపీట్ అయిందో ఆ రాసే మనకి 3 బాహులకం అవుతుంది. ఆప్షన్స్ లో 13 ఇచ్చాడు. 13 ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. 1 2 13 అనేది 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 12 ఇచ్చాడు కదా, 12 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 టైమ్స్ వచ్చింది 12. నెక్స్ట్ 19 ఇచ్చాడు. 19 ఒక్కసారే వచ్చింది. 14 చూడు 1 2 3 14 అనేది 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏది? 14 అనే నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. కాబట్టి 14 అవుతుంది ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 చూస్తే మనకేం చెప్పాడు? పొడవు లెంత్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, బ్రెత్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ మనం కొనుక్కోమంటున్నాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? పెరిమీటర్ కి 2 × L+B. 2 × లెంత్ అంటే 5 ప్లస్ బ్రెత్ అంటే 3. 5 + 3 8. 8 × 2 ఏమవుతుంది? 16 సెంటీమీటర్ అనేది పెరిమీటర్ అయితే అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూస్తే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారు అని అంటున్నాడు. మనకి ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ఉంది. ఆ రైట్ యాంగిల్ ఇక్కడ మనకి 90 degrees ఉంటది. కర్ణం డయాగోనల్ హైపోటెనస్ వదిలిగా ఈ 2 భుజాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 sides ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఈ ట్రయాంగిల్ ని ఏమంటారు అని అంటున్నాడు. ఇది యాక్చువల్ గా లంబకోణ త్రిభుజము. అలాగే 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి ఒక ట్రయాంగిల్ లో 2 sides ఈక్వల్ గా ఉంటే ఐసోసెలస్ అంటే సమద్విబాహు త్రిభుజం అని అంటాం. అలాగే లంబకోణం కూడా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము? లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఐసోసెలస్ రైట్ ట్రయాంగిల్ గా మనము చెప్తాం. ఎందుకు? లంబకోణం ఉంది, 2 భుజాలు సమానం. కోణం ప్రకారంగా లంబకోణ త్రిభుజము, భుజాల ప్రకారంగా సమద్విబాహు త్రిభుజము. కాబట్టి 2 ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయితే అవుతుంది. ఒకవేళ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి భుజాలు వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రం అవుతుంది. అంటే ఏంటి? లంబకోణ త్రిభుజం మాత్రం అవుతుంది. అదే మనకి భుజాల పరంగా అడిగి 3 వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు విషమబాహు త్రిభుజము స్కేలర్ ట్రయాంగిల్ గా మనం చెప్తాము. నెక్స్ట్ 104 చూస్తే ఘనం యొక్క తలముల సంఖ్య అంటే ఒక క్యూబ్ తాలూకా ఫేసెస్ ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. మనకి ఈ విధంగా క్యూబ్ ఉంటే దీని తాలూకా ఫేస్లు ఎన్ని ఉంటాయని అంటున్నాడు. మనకి క్యూబ్ కైనా లేకపోతే క్యూబాయిడ్ దీర్ఘగణంకైనా మొత్తం 6 తలాలు ఉంటాయి. ముందుకొకటి, వెనక్కొకటి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బాటము, టాప్. టోటల్ గా కలిపితే మనకి ఫేసెస్ ఎన్ని వస్తాయి అంటే 6 వస్తాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి క్యూబ్ అయినా మనకి శీర్షాలు వర్టిసెస్ ఎన్ని ఉంటాయని అంటే
1 2 3 4 5 6 7 8 అంటే మనకి ఫేసెస్ ఏమో 6, వర్సెస్ శీర్షాలేమో 8, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్గా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. కాబట్టి దీని ప్రకారంగా మనకి ఏ బహుముఖి పాలీహెడ్రాన్కైనా మనం ఒక ఫార్ములా ఉపయోగిస్తాం, ఆయిలర్ ఫార్ములా. V ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఇది మనకి ఫార్ములాగా మనం చెప్తాం కదా. V అంటే వర్టిసెస్ 8 ఉన్నాయి, ఫేసెస్ తలాలు 6 ఉన్నాయి, ఎడ్జెస్ అంచులు 12 ఉన్నాయి, ప్లస్ 2 8 ప్లస్ 6 14, 12 ప్లస్ 2 14. సరిపోయిందా లేదా? ఆ విధంగా ఆయిలర్ ఫార్ములాని అక్కడది ఆయిలర్ ఫార్ములాను ఉపయోగించి అది సాటిస్ఫై అవుతుందా లేదా చూసుకుంటే నీకు ఉన్న తలాలు కరెక్ట్గా నువ్వు లెక్క పెట్టుకున్నావా లేదా నీకు విషయం కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ 105 చూస్తే త్రిభుజంలో 2 కోణాలు మొత్తము 125 అయితే మూడో కోణము సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇచ్చాడు. మనకి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. 3 కోణాలు మొత్తం 180 degrees. అందులో 2 కోణాలు 125 అని ఇచ్చాడు. కాబట్టి ఆ 3 కోణాల మొత్తంలో నుంచి 2 కోణాలను మైనస్ చేసిస్తే ఆటోమేటిక్గా మిగిలింది మూడో కోణం ఎక్కడ అవుతుంది? 180లో నుంచి 125 తీస్తే నీకు ఎంత అవుతుంది? 55 అవుతుంది. 55 degrees అంటే మూడో కోణం 55 degrees సమానం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూస్తే కోణం ఏఓబిలో శీర్షం ఏది అని అంటున్నాడు. ఏఓబి అంటే మనకి మిడిల్లో ఏదైతే ఉంటుందో అదే మనకి యాంగిల్ అవుతుంది. మన దాని ప్రకారంగా చూస్తే ఓ దగ్గర యాంగిల్ చూపిస్తున్నాడు మనకి. ఓ దగ్గర ఏఓబి అని అంటున్నాడు. మరి శీర్షం ఏది అంటే శీర్షం అంటే ఏమిటి? 2 కిరణాలకి ఉమ్మడిగా ఉండేది మనకి శీర్షం. కాబట్టి ఓఏ కిరణానికి ఓబి కిరణానికి మిడిల్లో ఉమ్మడిగా ఉండేది ఓ దగ్గర ఉంది. కాబట్టి వాడు కూడా మనకి వర్టెక్స్ ఏది అని అంటున్నాడు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? కోణం దగ్గర ఉండేదే మనకి శీర్షం కూడా అవుతుంది. కాబట్టి ఓ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 చూస్తే మనకి ఏమంటున్నాడు? దీని నుండి మనకి దీన్ని తీసివేసి అని అంటున్నాడు. మనకి ఇది ఆల్రెడీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ వచ్చిన మనకి ఆల్జీబ్రాలో ఉండడం అయితే జరిగింది. మనం ఇటువంటి సందర్భంలో టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా వీటిలో ఏదైతే మనకి డిఫరెంట్గా ఉన్నదో అది ముందు మనం చూసుకోవాలి. 8PQ PQ అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పలేము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి P²Q ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇందులో నుంచి మనం ముందు దీన్ని తీయాలి కదా. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? దీంట్లో నుంచి దీన్ని తీయాలి కాబట్టి ఇవన్నీ కూడా సింబల్స్ మారుతాయి. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు 5P²Q ఉంది, ఇక్కడ P²Q ఇక్కడ ఉంది. అంటే 5లో నుంచి 4 మైనస్ చేస్తే నీకేమొస్తుంది? 1 అనేది వస్తుంది. అంటే P²Q దగ్గర 1 ఎక్కడ ఉంది? ప్లస్ అనేది ఉండాలి. ప్లస్ P²Q అంటే ఈ రెండు దగ్గర మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు నీకు ఆన్సర్లు అవ్వని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండిట్లో ఆన్సర్లో నీకు ఇంకా ఏది వేరేగా ఉంది? 7PQ². ఇక్కడ -2PQ² ఉంది, ఇక్కడ -5 ఉంది. -2 -5 PQ² ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ఈ బీజీఏ పదం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. PQ² ఉంది, ఇక్కడ PQ². -2 -5 -7 అవుతుంది. మరి రెండింటిలో -7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే -7PQ² ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం మామూలుగా అయితే దీనంతటిని అక్కడ వేసుకొని దాని కింద ఒకటి వేసుకొని ఆ విధంగా మనం చేస్తాం. అంత చేయకుండా కొంచెం తక్కువ టైంలో మనం ఈజీగా ఈ తాలూకా పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వేషన్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 108 చూస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. దాని యొక్క కారణాంకాలు సమాసం ఇచ్చాడు, కారణాంకాలు అడుగుతున్నాడు. మనకి L+M² -4LM. ఇప్పుడు మనం L+M² విడదీస్తే అదే విధంగా వస్తుంది. L² +M² +2LM వస్తుంది. దానికి -4LM ఉంది. అంటే ఇప్పుడు ఏ విధంగా మారుతుంది? L² +M² -2LM గా మారుతుంది. ఎందుకు? +2 -4 ఇక్కడ LM ఉంది, ఇక్కడ LM ఉంది, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -4 ఉంది. అంటే ఓవరాల్ గా నీకు -2LM అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా మారింది నీకు చూడండి. L-M² గా మారింది. ఎందుకు? L² +M² -2LM కదా, అదే కదా ఉంది. అంటే నీకు ఇక్కడ దీని మొత్తాన్ని నువ్వు చేస్తే L-M² అయితే వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూస్తే ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు,
0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయితే ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత అంటే ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 20 మిల్లీమీటర్లు ఉండేటటువంటి పుస్తకాల మందము 5 ఉన్నాయి అలాంటివి. కాబట్టి 20 మిల్లీమీటర్ ఉండేటటువంటివి 5 బుక్స్ ఉన్నాయి. అలాగే 0.016 మిల్లీమీటర్ ఉండేటటువంటి పేపర్స్ 5 ఉన్నాయి. ఫస్ట్ దీని తాలూకా మందం చూస్తే 5 × 20 100 మిల్లీమీటర్స్. అలాగే ఇక్కడ మనకు పాయింట్ లేదు అని అనుకో, అప్పుడు 16 × 5 ఏమవుతుంది 80 అవుతుంది. మరి ఇక్కడ 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.08 మిల్లీమీటర్ అయితే అవుతుంది. నీకు ఓవరాల్గా మొత్తం అన్నాడు కదా, అప్పుడు నీకేమవుతుంది 100.08 మిల్లీమీటర్. మరి నీకు ఆప్షన్స్ లో ఆ విధంగా ఇచ్చాడా లేదు అంటే నీకు ఏ విధంగా ఇచ్చాడు, ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్మా ఇచ్చాడు. కాబట్టి పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడికి రావాలి. 1.0008 ఇంటూ నీకు పాయింట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి పవర్ లో నీకు ఎప్పుడు ప్లస్ వాల్యూ ఉంటుంది. 10 పవర్స్. ఎన్ని పాయింట్లు నీకు ఇటువైపు వచ్చింది, ఎన్ని స్థానాలు వచ్చింది, ఇక్కడది 1 2 ఇక్కడికి రావాలి కదా. అంటే ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్ జరిపావు, 2 టైమ్స్ జరిపావు కాబట్టి 10 స్క్వేర్ మిల్లీమీటర్ అంటే 1.0008 ఇంటూ 10 స్క్వేర్ మిల్లీమీటర్. ఇది ప్రామాణిక రూపము లోకి మార్చావు స్టాండర్డ్ ఫార్ములాకి. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది 1.008 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 110 ఏ వాల్యూ బి వాల్యూలు మనకి సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఈ విధంగా ఒక వాల్యూ ఇచ్చాడు, దాంట్లో అవి ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ వచ్చిన ఏ ప్లేస్ లో 2 వేయాలి, బి ప్లేస్ లో -2 వేయాలి. ఏ ప్లేస్ లో 2 వేస్తే 2 స్క్వేర్ ప్లస్ ఏ ప్లేస్ లో 2 బి ప్లేస్ లో -2 ప్లస్ బి ప్లేస్ లో -2 హోల్ స్క్వేర్. ఆ విధంగా ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లకు మారిస్తాం. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 2 4 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలింది ఏంటి, +4 అనేది మిగిలింది. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే రేష్మ ఒక షాంపూ ప్యాకెట్ లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరము. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక ప్యాకెట్ లోనేమో ఎంత ఉంది 5 మిల్లీలీటర్స్ ఉంది. మరి ఒక సీసాలో 400 మిల్లీలీటర్లు షాంపూని నింపాలనుకుంటుంది. అటువంటిప్పుడు ఎన్ని ప్యాకెట్లు అవసరం అవుతాయి అని అంటున్నాడు. అంటే 5 మిల్లీలీటర్లు ఒక ప్యాకెట్ లో ఉంటే 400 మిల్లీలీటర్లు ఎన్ని ప్యాకెట్లకు సరిపోతుంది అని అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ప్యాకెట్లు ఉండాలా లేదా. కాబట్టి ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అనులోమానుపాతంలో ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ 400 బై తక్కువ 5 × 1 5 తోటి 5 8s 5 zeros అంటే టోటల్ గా 80 మిగులుతుంది. అంటే నీకు ఎన్ని షాంపులు ఉండాలి అంటే 80 ప్యాకెట్లు షాంపులు ఉండాలి. అప్పుడు 80 ప్యాకెట్లు అయితే నీకు కావలసినటువంటి సీసాలో 400 మిల్లీలీటర్ల షాంపూ అనేది ఫుల్ అవుతుంది. 80 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 ఒక కారు 2.5 గంటలలో 90 కిలోమీటర్ల ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి పట్టు సమయము అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 2.5 hours లో మనకి 2.5 hours నేను దీన్ని మినిట్స్ లో మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చాడు కాబట్టి దీని మొత్తాన్ని నేను ముందు మినిట్స్ లోకి మార్చుకుంటాను. 2.5 hours అంటే 2 hours అంటే 120 minutes. ఇంకొక హాఫ్ an hour అంటే 30 minutes. టోటల్ గా 150 minutes లో అది 90 కిలోమీటర్స్ వెళ్ళగలదు కారు. అంతే స్పీడ్ తో వెళ్తే 30 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. మనము 90 కిలోమీటర్లు వెళ్ళడానికి 150 నిమిషాలు తీసుకుంటే 30 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ టైంలోనే వెళ్ళిపోద్ది కదా. కాబట్టి ఇది కూడా అనులోమానుపాతంలోనే ఉంది. కాబట్టి తక్కువ 30 బై ఎక్కువ 90 ఇంటూ మిగిలింది 150. 0 0 క్యాన్సిల్, 3 1s 3 3s 3 1s 350s అంటే ఎన్ని నిమిషాలు ఉంటే సరిపోద్ది 50 minutes. అంటే 30 కిలోమీటర్స్ వెళ్ళాలంటే కేవలం 50 నిమిషాల్లోనే వెళ్ళిపోద్ది.
50 నిమిషాలు అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 113 ఒక దీర్ఘగణము క్యూబాయిడ్ అంటున్నాడు. దాని తాలూకు కొలతలు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమగణాలు ఉంచగల సంఖ్య అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అంటే ఆ దీర్ఘగణం కొలతలలో 2 సెంటీమీటర్ల భుజంగా ఉన్న సమగణాలు ఎన్ని ఉంచగలము అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే దీని తాలూకా అంటే క్యూబాయిడ్ తాలూకా వాల్యూమ్ ఘనపరిమాణంతో మనకి అడిగినటువంటి వాల్యూమ్ ఘనపరిమాణంతో భాగిస్తే మనకి ఎన్ని అవసరం అవుతాయో తెలుస్తుంది. కాబట్టి క్యూబాయిడ్ దీర్ఘగణం యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 బై అంటే దాన్ని దేంతో భాగించాలి? వాడు ఏవైతే సెట్ చేయాలనుకుంటున్నాడో దానితోనే మనం భాగించాలి. కాబట్టి సమగణాలతో మనం భాగించాలి. మరి ఏ రకమైనటువంటి సమగణాలు? 2 సెంటీమీటర్ల భుజంగా ఉండాలి. మరి 2 సెంటీమీటర్ల భుజంగా ఉన్న సమగణం యొక్క వాల్యూమ్ ఏమవుతుంది మనకి? ఏ క్యూబ్ కదా. సమగణం యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం ఫార్ములా ఏ క్యూబ్. కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2. ఆ విధంగా చూస్తే 2 ఇంటూ 2 4 అంటే 4 తోటి ఇది పోతుంది. 2 1s 2 3s అంటే ఫైనల్ గా 3 ఇంటూ 5 15. అంటే మొత్తం అంత దీర్ఘగణంలో 2 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమగణాలు చిన్న చిన్నవి ఎన్ని ఉంటాయని అంటే 15 రకాలుగా మనం సెట్ చేయొచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ దే 114 చూస్తే రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దాన్ని వృత్తాకారంలోకి వంచాడు. అంటే దీన్ని ఏ విధంగా ఉంచాడు? ఆ 44 సెంటీమీటర్లు కలిగినటువంటి తీగను వృత్తాకారంలో ఉంచాడు. అంటే ఇదంతా కలిపితే నీకు 44 వస్తుంది, 44 సెంటీమీటర్ వస్తుంది. అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థము ఇదేమో నువ్వు కనుక్కోవాలి. మరి ఇదంతా చూస్తే 44 అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ సర్కిల్ తాలూకా సర్కంఫరెన్స్ వృత్త పరిధి అవుతుంది. కాబట్టి వృత్త పరిధి C = 2πr. ఈ ఫార్ములా మనకు తెలుసు. నీకు ఆల్రెడీ వృత్త పరిధి టోటల్ ఇదంతా ఎంత అంటున్నాడు? 44. 2 ఇంటూ π అంటే 22/7. R అంటే మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. కాబట్టి 6 22s 44 కదా. 44 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు R = 7 అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 1 ఇంటూ 7 అవుతుంది. అంటే అక్కడ రేడియస్ ఎంత వచ్చిందంటే 7 సెంటీమీటర్స్ వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఫిబ్రవరి 28వ తారీఖు 2024 షిఫ్ట్ 2లో ఏపీ టెట్కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్లో ఎటువంటి బిట్స్ అడిగాడు వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.